నీటిలో రాలేదండి. కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవ్వలేదు. ఉమ్. ఇంకొకసారి లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? వస్తాను ఆ విషయానికి వస్తాను. ఓకే. ఒకవేళ ఇందాక రాసినటువంటి వాటిల్లో అప్పటికి రాలేదనుకోండి, అప్పుడు మీకు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. చూసారా, అంటే ఒక 4-5 స్టేజెస్ చెప్పాను మీకు. ఎర్లీగా ప్రైవేట్ యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. ఓకే. ఇండియా వైడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీని చూస్ చేసుకుని ఎర్లీగా అడ్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నించేయండి. సో వాళ్ళని మెంటల్గా రెడీ చేయండి. అంతే నేను చెప్పేటువంటిది. సో ఎక్కడ ఏ స్టేజ్కి అంటే మన పిల్లవాడికి ఏది సూట్ అవుతుందో ఆలోచించండి. మీకు ఏది సూట్ అవుతుందో కాదు. మీరు గమనించండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు జరిగిపోయింది, ఇంకా 12th వరకు అయిపోయింది అనుకోండి, ఇంక దాన్ని మార్చలేం కదా. ఆ తర్వాత మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించండి. ఇప్పుడు నేను 5 ఆప్షన్స్ చెప్పేసాను. ఇప్పుడు మీరు మరలా అడుగుతున్నారు, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు, మరి లాంగ్ టర్మ్ పరిస్థితి ఏమిటి? నీట్లో లాంగ్ టర్మ్ అవసరమా? జేఈలో లాంగ్ టర్మ్ అవసరమా? యాక్చువల్గా అంటే జేఈలో లాంగ్ టర్మ్ అనేటువంటిది ఇదివరకు బాగా ఉండేది, ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. చాలా తగ్గిపోయారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్స్ వస్తున్నాయి కాబట్టి, అది కాకపోతే ఇంకొకటి ఆప్షన్ అని వెళ్ళిపోతున్నారు. ఇక నీట్కి వచ్చేటప్పటికి 2 సార్లు కాదు 3 సార్లు తీసుకునేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకు అంటే డాక్టర్ అవ్వాలని పాపం కోరిక, బలమైనటువంటి కోరిక. సో బలమైనటువంటి కోరిక. కానీ దురదృష్టం ఏమిటంటే అండి, మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళ సిస్టమ్ ఇబ్బందిగా ఉంటుంది. అంటే ప్రిపేర్ అయ్యేటువంటి విధానం.